లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. భారత స్టాక్ మార్కెట్స్ లో డౌన్ ట్రెండ్ కొనసాగుతోంది. డిసెంబర్ 19 కూడా స్టాక్ మార్కెట్ భారీ పతనాన్ని ఎదుర్కొంది. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో మొదలయ్యాయి. మార్కెట్లపై ఫెడ్ దెబ్బపడింది. అంతర్జాతీయ మార్కెట్స్లో బలహీన సంకేతాలు సూచీలపై ఒత్తిడి పెంచడంతో సూచీలు నష్టాల్లోకి వెళ్లాయి. ఇవాళ ఒక్కరోజు ఏకంగా 6 లక్షల కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది. దీంతో ఇన్వెస్టర్లంతా గగ్గోలు పెడుతూ ఉన్నారు. వరుసగా పతనమవుతున్న స్టాక్స్ను చూస్తూ తలలు పట్టుకుంటున్నారంతా. అసలు స్టాక్ మార్కెట్లు ఎందుకు పతనమవుతూ ఉన్నాయి? దీనిపై అమెరికా ఎఫెక్ట్ ఏమైనా ఉందా? భారతీయ స్టాక్ మార్కెట్లను చూస్తుంటే మదుపరులకు ముచ్చమటలు పడుతున్నాయి. అంతకంతకు పతనమవుతూ ఉన్న స్టాక్స్ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత కొంతకాలంగా పరిస్థితులు మెరుగవుతాయని అనుకుంటూ ఉన్న సూచీలన్నీ నష్టాల వైపే మొగ్గుతున్నాయి. ఏం చేయాలో తెలియక అంతా తలలు పట్టుకుంటున్నారు. డిసెంబర్ 19న ప్రారంభ ట్రేడింగ్లో స్టాక్ మార్కెట్లు దబేల్న పడిపోయాయి. గ్లోబల్ మార్కెట్లలో నష్టాలకు ఇది అద్దం పట్టింది. వరుసగా 4వ సెషన్కు ఇన్వెస్టర్లు నష్టాలను పొడిగించింది. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో మొదలయ్యాయి. మార్కెట్లపై ఫెడ్ దెబ్బపడ్డంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. దీంతో సూచీలు నష్టాల్లోకి వెళ్లాయి. వరుసగా మూడోసారి వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలన్న యుఎస్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాన్ని అనుసరించి ఈ తగ్గుదల జరిగింది. ఉదయం 11 గంటల సమయానికి సెన్సెక్స్ 952.64 పాయింట్లు నష్టపోయి 79,229.56 వద్ద కొనసాగింది. ఇక నిఫ్టీ 254.30 పాయింట్లు నష్టపోయి 23,944.55 వద్ద ట్రేడ్ అయింది. అయితే అమెరికా వడ్డీ రేట్ల ప్రకటనతో నష్టాలు పెరిగినట్లు తెలుస్తోంది. యుఎస్ ఫెడ్ ఎఫెక్ట్తో ఆసియా పసిఫిక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. భారతీయ స్టాక్ మార్కెట్ ప్రారంభం నుండే క్షీణతను చూసింది. దీని కారణం అమెరికా సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయమేనని స్పష్టమవుతోంది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లను తగ్గిస్తున్నట్టుగా ప్రకటించడంతో అమెరికా స్టాక్ మార్కెట్ల మీద ప్రభావం పడింది. 4.25 నుంచి 4.50% తగ్గించిన తర్వాత ఈ క్షీణత కనిపించింది. గ్లోబల్ మార్కెట్ను ఫాలో అవుతూ భారతీయ స్టాక్ మార్కెట్ కూడా ఇంట్రా ట్రేడ్లో భారీగా పతనమైంది. ఉదయం సెషన్స్లోనే బీఎస్ఈ సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ 50 సూచీ 240 పాయింట్లు క్షీణించి 24,000 మార్కుకు దిగువకు పడిపోయింది. క్షణాల్లోనే ఇన్వెస్టర్ల సంపద 6 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్ఈ లిస్టెడ్ మార్కెట్ కంపెనీల విలువ 446.66 లక్షల కోట్లకు తగ్గింది. మరోవైపు నిఫ్టీ ఆటో, ఐటీ, బ్యాంక్, నిఫ్టీ సూచీలు అమ్మకాల ఒత్తిడిని చూశాయి. ఈ రోజు అత్యధికంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ, హెచ్సిఎల్ టెక్ షేర్లు నష్టపోయాయి. సెన్సెక్స్ మొత్తం నష్టాల్లో ఈ స్టాక్స్ భాగస్వామ్యమే 600 పాయింట్లకు పైగా ఉంది. వీటి తర్వాత యాక్సిస్ బ్యాంక్, M&M, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు కూడా క్షీణత నమోదు చేయడం సెన్సెక్స్ 1000 పాయింట్లు పతనమయ్యేలా చేసింది. ఐటీ స్టాక్స్ విక్రయించేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపించింది. డిసెంబర్ 18 కూడా సెన్సెక్స్ 502.25 పాయింట్లు అంటే 0.62% క్షీణించి 80,182.20 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 137.15 పాయింట్లు అంటే 0.56% క్షీణించి 24,198.85 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈలో 2,563 స్టాక్లు క్షీణించాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో దలాల్ స్ట్రీట్ ధైర్యమంతా నీరుగారింది. అయితే ఈ రోజు భారత్ స్టాక్ మార్కెట్ల నష్టానికి 4 ప్రధాన కారణాలున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందులో ఫెడ్ వడ్డీ రేట్ల సూచీలు ఒకటి. 2025లో ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఎక్కువగా ఉంటుందని మార్కెట్ అంచనా వేసింది. అయితే 25 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చని ఫెడ్ రిజర్వ్ ప్రకటించినప్పటికీ వచ్చే ఏడాది 2 సార్లు మాత్రమే వడ్డీ రేట్లు తగ్గించనున్నట్లు సంకేతాలిచ్చింది.
మార్కెట్ మాత్రం 3-4 సార్లు వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే బాండ్ ఈల్డ్స్, డాలర్ కూడా ఈ నష్టానికి కారణమయ్యాయి. అమెరికా బాండ్ ఈల్డ్స్ 7 నెలల గరిష్టంతో 4.524% చేరుకున్నాయి. అలాగే డాలర్ విలువ రికార్డు స్థాయిలో పెరిగింది. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు కూడా మొరాయించాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు డిసెంబర్ 18న నష్టాల్లో ముగిశాయి. వడ్డీ రేట్లపై ఫెడరల్ రిజర్వ్ చేసిన ప్రకటనతో యుఎస్ బెంచ్ మార్క్ సూచీలు 4 నెలల్లోనే అత్యధిక నష్టాలు చూసేలా చేసింది. S&P 500 సూచీ 2001 తర్వాత ఒక్క రోజులో భారీ క్షీణత నమోదు చేసింది. ఈ ప్రభావంతో డిసెంబర్ 18న ఏషియా మార్కెట్లు కూడా భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇక జపాన్ నిక్కీ 2250.8% క్షీణించింది. చైనా షాంఘై కాంపోజిట్ 0.72% తగ్గింది. కొరియా కాస్పీ కూడా 1.5% పతనమైంది. దీంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు కూడా 1% పైగా పడిపోయాయి. మరోవైపు సాంకేతికంగా పరిస్థితులు కలిసి రాలేదు. నిఫ్టీ వరుసగా 3 రోజుల్లో క్షీణత నమోదు చేయడంతో 3 బ్లాక్ రౌండ్ నమూనాను ఫామ్ చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇది బులిష్ అప్ ట్రెండ్ నుంచి రివర్స్ అయ్యేలా చేసిందని అన్నారు. అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత ప్రపంచ పరిణామాల్లో మార్పులు వస్తాయనే అభిప్రాయాలు పెరిగాయి. అందులో యుద్ధాల మాట ఏమో కానీ ప్రపంచ దేశాల్లో ఆర్థిక ఆందోళనలు పెరిగాయి. ట్రంప్ గెలుపు కేక విన్న తర్వాత బిట్కాయిన్ పెరిగినప్పటికీ స్టాక్ మార్కెట్ మాత్రం రాను రాను కుంగిపోతూనే ఉంది. అయితే దీనికి ప్రధాన కారణం ఫెడ్ చైర్మన్కు ట్రంప్ ఆలోచనలకు మధ్య విభేదాలని అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. డొనాల్డ్ ట్రంప్ విక్టరీ తర్వాత బిట్కాయిన్ విలువ పెరిగింది, కానీ స్టాక్ మార్కెట్లు మాత్రం నష్టాల బాట పట్టాయి. డిసెంబర్ 18న జరిగిన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశంలో ఫెడరల్ రిజర్వ్ ఫెడరల్ ఫండ్స్ రేట్ను 0.25% తగ్గించింది. ఇది నవంబర్లో 0.5%, సెప్టెంబర్లో తీసుకున్న నిర్ణయంలో సగం శాతం కోతకు గురయ్యింది. ఈ పరిణామం తరువాత ఇది వరుసగా 3వసారి తగ్గింపుకు గురయ్యింది. అయితే మార్కెట్లు రేట్ తగ్గింపును తీసుకోలేదు, దానికి ప్రతికూలంగా స్పందించాయి. కాబట్టి డిసెంబర్ 18న ఫెడ్ రేట్లను 25 బీపీఎస్ తగ్గించిన తరువాత మార్కెట్ పడిపోయింది. దేనికి కారణం ఫెడ్ మార్కెట్ స్టాకింగ్లో 25 బీపీఎస్ రేట్ తగ్గింపును సూచించటమే. అయితే వచ్చే ఏడాది ఇలాంటి తగ్గింపేమీ ఉండదనే సంకేతాలిచ్చింది. అయితే మార్కెట్ మాత్రం ఈ రోజు జరిగిన రేట్ తగ్గింపుల గురించి ఆలోచించకుండా వచ్చే ఏడాది రేట్ తగ్గింపులు ఉండవనే దానిపై దృష్టి పెట్టింది. దీంతో స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం 2025లో 2 కోతలున్నాయని నిపుణులు చెప్తున్నారు. అయితే యుఎస్ ఫెడ్ బెంచ్మార్క్ రేట్లలో 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం మార్కెట్ను ముంచేసింది. FOMC 25 బీపీ కట్టింగ్ అనేది మార్కెట్ గందరగోళానికి కారణమైంది. S&P గ్లోబల్ ఈ 4 సంవత్సరాల్లో దారుణమైన ఫెడ్డే పనితీరును ఎదుర్కోవాల్సొచ్చింది. పావెల్ చేసిన ప్రకటనల తరువాత ప్రముఖ సూచీలైన S&P 500 వద్ద ముగిసి 2.95% క్షీణించగా నాస్డాక్ 100 వద్ద ముగిసి 3.6% క్రాష్ అయింది. ఇక టెస్లా 8.28%, జెడ్ స్కేలర్ 7.36%, పేకామ్ సాఫ్ట్వేర్ 10%, క్రౌడ్ స్ట్రైక్ హోల్డింగ్స్ 7.24%, బ్రాడ్కామ్ 6.91%, డోర్ డాష్ 6.56% చొప్పున నష్టపోయాయి. అలాగే తక్కువ నిరుద్యోగిత రేట్, ద్రవ్యోల్బణం కారణంగా గతంలో ఊహించినట్లుగానే రేట్ల తగ్గింపులను వచ్చే ఏడాది 2 సార్లు తగ్గించాలనుకుంటున్న ఫెడ్ వైఖరి పెట్టుబడిదారులను అయోమయంలో ఉంచి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండడంతో యుఎస్ ఫెడ్ 2024లో రేట్లను 100 బీపీఎస్ తగ్గించింది.
అయినప్పటికీ 2025లో ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఫెడ్పై నమ్మకాన్ని కలిగించలేదు. అలాగే 2025లో కేవలం 2 సార్లు రేట్లు తగ్గిస్తారని, గతంలో ఊహించిన విధంగా 4 సార్లు తగ్గించారని అనుకోవటంతో మదుపరులు అసంతృప్తికి లోనయ్యారు. ఇది మార్కెట్లు ప్రతికూలంగా స్పందించడానికి కారణమైంది. అయితే అమెరికాలో స్థిరమైన ఆర్థిక వృద్ధి, స్థిరమైన ద్రవ్యోల్బణం వల్ల ఫెడ్ లక్ష్యం 2% కంటే ఎక్కువగా కనిపించింది. అలాగే త్వరలో ప్రెసిడెంట్గా గద్దెనెక్కబోయే ట్రంప్ పరిపాలన గురించి విధానపరమైన అనిశ్చితి కూడా ఫెడ్ నుండి ఇలాంటి నిర్ణయాన్ని ప్రభావితం చేసిందని అనుకుంటున్నారు. దీని ఫలితంగా రేట్ల తగ్గింపు మందగించడం వల్ల వచ్చిన పరిణామాలకు మార్కెట్లు కుదేలయ్యాయనే అభిప్రాయాలొస్తున్నాయి. ఎఫ్ఓఎంసీ సమావేశంలో ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యలు ఈ పరిస్థితిని తీసుకొచ్చాయి. 2025లో అనేక విరామాలు, తక్కువ రేట్ కోతలుంటాయంటూ ఆయన సూచించారు. ఆయన మాటల ప్రకారం సరికొత్తగా రూపొందించిన డాట్ ప్లాట్ వల్ల వచ్చే ఏడాది కేవలం 50 బీపీతో మరింత రేట్ తగ్గింపు వల్ల మధ్యస్థ అంచనాను చూపించింది. ఇక సెప్టెంబర్ అంచనా ప్రకారం దాని పరిమాణంలో సగముంటుందని ఊహించారు. మరోవైపు దీర్ఘకాలపు రేట్ అంచనాను 3.00% పెంచడంతో పాటు ఎలాంటి ఉపయోగం లేకుండా చేసిన ఈజింగ్ సైకిల్ని సూచిస్తోంది. ఇది గతంలో ఊహించిన దానికంటే విరుద్ధంగా ఉందని స్ట్రాటజిస్టులు చెప్తున్నారు. నిజానికి ట్రంప్ తక్కువ రేటు పాలన ఇష్టపడతారనే అభిప్రాయం ఉంది. కాబట్టి ఫెడ్ చైర్మన్ పావెల్ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా పనిచేయొచ్చని విశ్లేషకులంటున్నారు. అయితే 2025లో పెద్దగా మార్పుండదన్నది మాత్రం స్పష్టమైంది. అయితే రాబోయే రోజుల్లో రేట్లను వేగంగా తగ్గించడానికి ఫెడ్ని ట్రంప్ బలవంతం చేయరనే అభిప్రాయం కూడా ఉంది. కానీ కొత్తగా ఎన్నికైన ట్రంప్ కొత్త ఫెడ్ని ఏర్పాటు చేయడానికి సెనెట్ ఆమోదం పొందితే ఈ పరిస్థితి 2026లో మారొచ్చని అనుకుంటున్నారు. అప్పుడు గాని ట్రంప్ పాలసీ లక్ష్యాలు నెరవేరుతాయనే అంచనాలున్నాయి. For more videos like this, subscribe Big TV channel.